నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు కింద హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్ అవటం కూడా అసలు మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఇంతకీ ఏపీ లిక్కర్ కేసు ఏమైంది? అదేంటి, ఏదైనా అప్డేట్ ఉంటే నువ్వు చెప్పాలి, ఏమైందో నువ్వు మాకు సమాచారం అందించాలి తప్ప మమ్మల్ని ప్రశ్న అడుగుతావేంటని చెప్పేసి చాలామంది డౌట్ పడవచ్చు. ఎందుకంటే గతంలో ఇదే ప్రశ్న నన్ను అడిగినప్పుడు నేను కూడా వాళ్ళకి సరైన సమాధానం చెప్పలేకపోయాను. అయితే ఇప్పుడు సమాధానం చెప్పడానికి నా దగ్గర ఒక సమాధానం అయితే రెడీగా ఉంది. ఏంటయ్యా అంటే, చావలేదు, ఇంకా బతికే ఉంది. అడపాదడపా కొన ఊపిరితైనా సరే ఆ కేసు ఇంకా లైవ్లోనే ఉంది, కొట్టుమెట్టాడుతోంది అని అయితే ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటారా, ద గ్రేట్ విజయసాయి రెడ్డి, ద గ్రేట్ మిథున్ రెడ్డి వీళ్ళిద్దరికీ తాజాగా నోటీసులు అంది. నోటీసులు అంటే వాళ్ళు వీళ్ళు ఇవ్వటం కాదు, ఈసారి ఏకంగా ఈడీ ఇచ్చింది నోటీసులు. దాన్ని బట్టి ఇంకా ఈ కేసు బతికే ఉంది, ఈ కేసు చచ్చిపోలేదు, ఈ కేసులో ఇంకా ప్రాణం ఉంది, కొన ఊపిరితోనైనా కొట్టు మిట్టాడుతోంది అనేటటువంటి అంశం అయితే నాకు చాలా క్లియర్గా తెలిసింది. సో ఈ యొక్క నోటీసుల పర్వం దేనికి దారితీస్తుంది, అసలు ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా చూడాలి, మిరాకిల్స్ అద్భుతాలు ఏమైనా జరుగుతాయని చెప్పేసి మనం ఊహించవచ్చా, ఊహించే ఆస్కారం ఏమైనా కనిపిస్తోందా, ఆశలు ఏమైనా పెట్టుకోవచ్చా లేదా అనేదాన్ని నేను ఈ వీడియోలో క్లుప్తంగా సంక్షిప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఫస్ట్ నోటీసుల దగ్గరికి వద్దాం. ఈసారి ఏకంగా ఈడీఏ రంగంలో దిగి నోటీసులు ఇచ్చింది. అయితే ఈడీ ఇప్పుడు దిగటం కాదు, సంవత్సరం క్రితమే, దాదాపు 8 నెలల క్రితమే రంగంలో దిగింది. ఇందుట్లో ఈ కేసులో మొదటిసారి ఈడీ కదలికలు కనిపించింది 2025 మేలో అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ చాలా కాలం తర్వాత 2025 సెప్టెంబర్లో మరోసారి కదలిక వచ్చింది. ఈసారి కొంచెం భారీ కదలిక, 1 కాదు 2 కాదు 5 రాష్ట్రాల్లో, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ 5 రాష్ట్రాల్లో ఏక మొత్తంలో ఈ యొక్క ఈడీ అధికారులు వెళ్ళి సోదాలు చేశారు. లిక్కర్ స్కామ్కు సంబంధించి కీలక ఆధారాలు పట్టుకున్నాం, సోదాలు చేసాం, అనేక అంశాలు తెలిసాయి, ఎన్నో గొప్ప విషయాలు కనుగొన్నాం అని చెప్పేసి గతంలో కూడా ఏం కనుగొన్నారో చెప్పకపోయినా కానీ సోదాలు అయితే జరిగాయి, రోజుల తరబడి సోదాలు అయితే జరిగాయి. మళ్ళీ కట్ చేస్తే సెప్టెంబర్ తర్వాత మళ్ళీ ఇప్పుడే తాజాగా ఈడీలో మరొక్కసారి కదలికొచ్చింది. ఈసారి A5 నిందితుడిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డిని రేపు 23వ తారీఖున విచారణకు రమ్మని, 22న రమ్మని, A4 నిందితుడిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి 23వ తారీఖున విచారణకు రమ్మని ఇద్దరికి నోటీసులు అయితే జారీ చేశారు. ఇప్పుడు అందరిలోనూ ఒక చర్చ. ఎందుకంటారా, ఈ నోటీసు అందుకున్నటువంటి క్రమంలోనే విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ వేశారు. వెనుజులాని అధ్యక్షుణ్ణి అతను అపహరించినటువంటి విధానం, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి కోటరీ, దాన్ని అంతటినీ పోలుస్తూ కోటరీలో ఉన్న ఎవరైనా సరే రేపు ఇదే రకంగా ఇబ్బందులు పడక తప్పదు, ఇదే రకంగా ఇదవక తప్పదని చెప్పేసి, ఆయన చుట్టూ నేవీ ఉంది, ఆర్మీ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది, అయినా వాళ్ళందరూ అమ్ముడు పోయారు తప్ప అమ్ముడు పోవటం వల్లే అమెరికా అలా వచ్చి డైరెక్ట్గా పట్టుకెళ్ళింది. ఇలాంటి అమ్ముడు పోయిన వ్యక్తుల్ని కోటరీగా పెట్టుకుంటే మీ పరిస్థితి అయినా ఇంతే అన్నట్టుగా ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని ప్రస్తావిస్తూ, ఇండైరెక్ట్గానే, డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని ప్రస్తావిస్తున్నట్లుగా ఒక ట్వీట్ అయితే వేశారు. ఓ పక్క నోటీసులు అందుకొని మరో పక్క ఇలాంటి ట్వీట్ వచ్చేసరికి ఇప్పుడు అందరిలోనూ ఒక డౌట్ అయితే వచ్చింది. ఈడీ దగ్గర ఏమన్నా బయటపెడతాడా, లేదా ఈడీ దగ్గర చెప్పక తప్పదు అనేటటువంటి భావనలు ఏమన్నా ఉన్నాడా అని చెప్పేసి అయితే అందరికీ డౌట్ వచ్చింది. దానికి కారణం కూడా నేను స్పష్టంగా చెప్తాను. ఈ కేసులో దాదాపు ఒక 12-13 అరెస్టులు జరిగి ఉంటాయి ఇప్పటివరకు. అందుట్లో విజయసాయి రెడ్డి A5గా ఉన్నాడు. A1 కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఎక్కడో చివరన ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వరకు చాలా మందిని అరెస్ట్ చేశారు. ఆఖరికి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. A4 నిందితుడిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అతను కూడా కింద కోర్టు నుంచి పై కోర్టు వరకు వెళ్ళి రకరకాల ప్రయత్నాలు చేసి బెయిల్ తెచ్చుకోలేక మొత్తానికి విచారణకు హాజరై అరెస్ట్ కూడా అయిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చాడు, అది వేరే విషయం. ఒక్క A5 నిందితుడిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డిని ఇంతవరకు టచ్ చేయలేదు సిట్. ఎందుకయ్యా అంటే, అసలు ఈ అంశాన్ని మొదటగా బయట పెట్టిందే సాయిరెడ్డి. కెసిరెడ్డి రాజే మొత్తం చేశాడని చెప్పేసి చెప్పిందే సాయిరెడ్డి. అరబిందో కానీ మిగతా వాళ్ళ పాత్ర ఇదని చెప్పేసి చెప్పిందే సాయిరెడ్డి. ఇందులో చాలా కీలక విషయాలు చెప్పింది సాయిరెడ్డి కాబట్టి తనను తాను విజిల్ బ్లోయర్గా చెప్పుకుంటుంటాడు. సో నేను విజిల్ బ్లోయర్ అని చెప్పిన సాయిరెడ్డి అనేక అంశాలు చెప్పాడు, వాస్తవాలు బయట పెట్టాడు కాబట్టి ఇతని దగ్గర నుంచి వాస్తవాలు రాబట్టుకోవడం వరకే పరిమితమైనటువంటి సిట్టు
అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయలేదు. ఎందుకంటే అవసరం లేదు కదా, మనం అడిగినా అడగకపోయినా నేను తప్ప అందరూ దుర్మార్గులు అన్నట్టుగా విషయాలు మొత్తం చెప్తున్నాడు. సరే, అతను దుర్మార్గుడే కాదని మిగతా వాళ్ళు చెప్పాలి. తన వెర్షన్లో అయితే నేను తప్ప, నేను మాత్రం శుద్ధపోసుని, మిగతా వాళ్ళందరూ దుర్మార్గులు అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో సరే ముందు విషయం అయితే చెప్పని చెప్పేసి ఇప్పటి వరకు రాబట్టుకున్నారు. ఈ క్రమంలోనే గతంలో కూడా ఈడీ నోటీసులు ఇచ్చిందనుకుంటారు, మొత్తానికి వెళ్ళలే. సిట్టు కూడా 1-2 సార్లు పిలిచినా సరే తక్కువ సార్లు వెళ్ళాడు, చెప్పాడు. ఇప్పుడు తాజాగా A4, A5 నిందితులు ఇద్దరిని వరుసబెట్టి నోటీసులు ఇవ్వటం, వరుసబెట్టి వీళ్ళిద్దరిని పిలవటం అనేది అనేక అనుమానాలకైతే దారితీస్తాం. ఏమైనా కొత్త విషయాలు తెలిసాయా? ఏదైనా కొత్త లింకులు అయితే బయటకు వచ్చాయా? ఈ మనీ ట్రయల్స్ కానీ లేదా మిగతా విషయాలు ఏమన్నా లొసుగులు బయటపడ్డాయా? దాని ద్వారా విచారించి మరిన్ని విషయాలు రాబట్టే ప్రయత్నం ఈడీ చేస్తుందనేటటువంటి ఒక డౌట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇది ఒక సిట్ చెప్పినటువంటి వివరాలు బట్టి చూసినట్టయితే ఈ యొక్క లిక్కర్ స్కామ్ స్వరూపం అంటే దాదాపు కొన్ని వందల పేజీల్లో మొత్తం 3 ఛార్జ్ షీట్లు ఏమో వేశారు. కొన్ని వందల పేజీలు ఉన్నాయి. ఒకటి 300 పేజీలు, ఇంకోటి 150 పేజీలు, 200 పేజీల వరకు అట్టా 1-2 ఛార్జ్ షీట్లు ఉన్నాయి మొత్తానికి. ఈ ఛార్జ్ షీట్లో చెప్పినటువంటి అంశం ఏంటంటే రాజ్ కసిరెడ్డి, సాయిరెడ్డి, మిథున్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, కృష్ణమోహన్ వీళ్ళందరి ద్వారా బిగ్ బాస్ కి మనీ చేరింది. ఇది ఎలా చేశారు? అనేక రకాలుగా అనేక అంచెల్లో వ్యవస్థలను పెట్టుకొని క్యాష్ హ్యాండ్లర్స్, కొరియర్స్, అద్ది ఇద్దని చెప్పేసి ఒక పెద్ద సామ్రాజ్యం నిర్మించుకుని వాళ్ళందరి ద్వారా డబ్బులు సేకరించుకున్నారు. ఒకళ్ళేమో వెళ్ళి లంచాలు మాట్లాడతారు, మరొకళ్ళు వసూలు చేస్తారు, ఇంకొకళ్ళు డెన్లో పెడతారు. ఈ డెన్ల మొత్తాన్ని కొంతమంది మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ లెక్కలు చెప్పి వీడియోలు తీసి బిగ్ బాస్కి ఆ వీడియోలు చూపించి ఆ తర్వాత దీన్ని అనేక రకాల మార్గాల్లో లంచాల రూపంలో, డబ్బు రూపంలో, బంగారం రూపంలో, పెట్టుబడుల రూపంలో, రకరకాల రూపాల్లో షెల్ కంపెనీలకు తరలించడం, లేదంటే క్యాష్ డైరెక్ట్గా తరలించడం, ఇలా రకరకాల పద్ధతులు చేశారు. అందులోనే కొంత భాగాన్ని ఎన్నికల ఖర్చుకు కూడా వాడారు. మరి ఇంత చేస్తున్నటువంటి క్రమంలో వీళ్ళు ఎంతమంది ఇందుట్లో ఉన్నా, లంచాలు ఇచ్చిన వాళ్ళు, పుచ్చుకున్న వాళ్ళు మొత్తం ఉన్నా కానీ వీళ్ళు కీలకం, వీళ్ళు మెయిన్ అని చెప్పేసి చెప్తున్నటువంటి క్రమంలో మరి అరెస్టులు కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా వీళ్ళిద్దరినే ఎందుకు ఈడీ పిలిచింది అంటే వీళ్ళ ద్వారా రాబట్టాల్సిన అంశాలు ఇంకేమన్నా ఉన్నాయనేది అయితే అందరిలో వస్తున్నటువంటి డౌట్. ఇక మరికొన్ని గాసిప్స్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళిద్దరిని ఈడీ నోటీసులు ఇచ్చి పిలవబోతోంది. వీళ్ళేమన్నా కక్కితే, వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం ద్వారా వీళ్ళ నుంచి ఏమైనా రాబట్టగలిగితే ఆ తర్వాత మరికొంతమందికి ఈసారి ఖచ్చితంగా ఈడీ నుంచి నోటీసులు వెళ్తాయి. ఇది ఎక్కడితో ఆగిపోయేటటువంటి అంశం కాదు, ఇది ఇంకా సాగిపోద్ది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇప్పటికే జీడిపాకం లాగా 2024లో ప్రభుత్వం వచ్చిన కొత్తలో మొదలు పెడితే, లేదా 2025, 24 చివర అనుకుందాం కాసేపు, అప్పటి నుంచి మొదలు పెడితే ఇంకా 2026 జనవరిలో కూడా మనం ప్రవేశించాం. మరి ఇప్పటి వరకు జీడిపాకం లాగా సాగుతున్నటువంటి పరిస్థితిని చూస్తుంటే ఎన్నాళ్ళు సాగదీస్తారనే డౌట్ మనందరికీ రాదా? దాంతోపాటు ఒకప్పుడు వాయు వేగంతో, జెట్ స్పీడ్తో ఈడీ దర్యాప్తు కానివ్వండి, సిట్ దర్యాప్తు కానివ్వండి, అరెస్టులు కానీ జరిగినటువంటి క్రమంలో ఏదో సడన్గా రైల్లో ఇంజిన్కి బోగీలకి మధ్య గ్యాప్ వచ్చి విడిపోయి ఇంజిన్ ముందెళ్ళిపోయింది, బోగీ పెట్ల మొత్తం అక్కడ పట్టాల మీద ఆగిపోయాయి అనేటటువంటి సందంగా అంత ఫాస్ట్గా పెడుతున్నటువంటి కేసు కాస్త ఇప్పుడు ఆ తర్వాత గత కొన్ని నెలలుగా ఎలాంటి అప్డేటు లేకుండా, ఎలాంటి వ్యవహారం లేకుండా అలాగే స్తబ్దుగా ఉండిపోవటం, అసలు ఏం సమాచారం తెలియకపోవటం అనేది ఇప్పుడు అనేక అనుమానాలకే తావిస్తాం. ఇంత వాయువేగంతో గతంలో చేశారే, అసలు టకాటకా అని చెప్పేసి 3 ఛార్జ్ షీట్లు వేసేసారే, మరి ఏమైంది ఇంత సడన్గా? తర్వాత ఎందుకు అప్డేట్స్ రావటం మానేశాయి? ఆగిపోయింది ఏంటి? ఏం అరెస్టులు కానీ మిగతా వ్యవహారాలు కానీ జరగట్లేదేంటి? 3 ఛార్జ్ షీట్లు వేసాం, కావాలంటే ఇంకో 3 ఛార్జ్ షీట్లు అయినా వేస్తాం, అందుట్లో తవ్వితే కొండంత విషయం బయటకు ఉందని చెప్పేసి చెప్పారు కదా ఆ రోజుల్లో. ఎందుకు ఆగిపోయింది? ఆగిపోయిందా, ఆపారా? ఆపాల్సిన దానికి ఆపిన దానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు ఎవరికి తెలియట్లేదు. అలా తెలియకుండా కొట్టుమిట్టాడుతున్న తరుణంలో మొత్తానికి ఈడీ అనేటటువంటి సంస్థ ద్వారా సరే చిన్న కదలిక రావడంతో కొంతమందిలో ఆనందం అయితే కనిపిస్తోంది, కొంతమందిలో ఆశ అయితే చిగురిస్తోంది. మరి చిగురించిన ఆశలు, ఆనందాలు ఇలాగే కొనసాగుతాయా, లేదంటే కంటి తుడుపు చర్యగా ఈడీ ఎప్పుడు 2025లో మొదలెట్టింది, మేలో, మళ్ళీ 25 సెప్టెంబర్లో 5 రాష్ట్రాల్లో సోదాలు జరిపారు, మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా 2026లో నోటీసులు ఇచ్చారు. వాళ్ళు కూడా చాలా నెమ్మదిగా జీడిపాకం లాగా సాగదీస్తున్నటువంటి క్రమంలో ఏదో ఈడీ చర్యలు కొంతమందికి కంటి తుడుపుగా ఉండొచ్చు, కొంతమందికి ఆనందం ఇవ్వచ్చు కానివ్వండి, నిజంగా వేగంగా సాగుతుందా, ఇంకేమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అనేది అయితే
ఎవరిలోనూ అంతగా ఆశలు అయితే కనిపించట్లేదు. సో మరి ఇన్ని డెన్నులు పెట్టుకున్నారు, ఇంత డబ్బులు తీసుకొచ్చారు, ఇన్ని వ్యవహారాలు బయటపడుతున్నటువంటి క్రమంలో ఫైనల్గా అంతిమ లబ్ధిదారుడు ఎవరు, ఎవరికి చేరింది అనేది ఒక్క విషయాన్ని తేల్చలేక ఎందుకు సతమతమవుతున్నారో అర్థం కావట్లేదు. సరే సిట్ మరి తేల్చట్లేదు, ఈడీనా తెలుస్తుందా? 2 నోటీసులు ఇచ్చారు కదా, దీంతో సరిపెడతారా? అసలు ఇంతకీ నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు హాజరవుతారా? చెప్పలేము. చూద్దాం ఏం జరగబోతుందో.